నేను దీంట్లో అనఫిషియల్ పార్ట్. అనఫిషియల్. కంగ్రాట్స్ థ్యాంక్ యూ మేడం రండి. దీన్ని మనోడే సార్ కూర్చోండి. ఇక్కడికి రావడానికి 1 సంవత్సరం ముందు మొదలైన తప్పుదారిలో వెళ్ళకూడదని చేపట్టి నడిపిస్తాను. మీరు కొట్టేసింది చిన్న వస్తువైనా ఆ కొట్టడానికి మీరు వేసిన స్కెచ్ నాకు బాగా నచ్చింది, మీరు నాకు హెల్ప్ చేయాలంటాడు పోలీసులు అని. ఒక జ్యువెలరీ షాప్ కొట్టేయాలని చెప్పాడు, స్కెచ్ కావాలంటే. హలో అండి, ఇప్పుడే స్టువర్ట్పురం స్టూడెంట్స్ టీజర్ నా చేతులతో లాంచ్ చేశాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కంటెంట్ వాల్యూ ఉన్న సినిమాల పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే నేను కూడా అలాంటి ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను కాబట్టి. టీజర్ చూస్తుంటే నాకు అనిపించింది చాలా సినిమా ఎంటైర్ ఫిలిం అంతా కూడా చాలా గ్రిప్పింగ్తోనే ఉన్నట్టుగా అనిపించింది, థ్రిల్లర్ లాగా అనిపించింది. రామకృష్ణ గారు బాగా హ్యాండిల్ చేశారు. ఇతను నమ్మి ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తే వర్కౌట్ అయితే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఎస్పెషల్లీ దివి గారు చాలా ఇండిపెండెంట్ ఉమెన్, చాలా కష్టపడి తెలుగు నుంచి వచ్చిన ఒక హీరోయిన్. సో మీకు తప్పకుండా సక్సెస్ రావాలి. దీంతో వస్తే నేను అనుకుంటున్నాను. సో మన రమణారెడ్డి భయ్య అందరు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇందులో ఉన్నారు. మనోడు హీరో నిఖిల్ బిగ్ బాస్లో చేశారు కదా, ఆయన కూడా బాగా చేశారు. చాలా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మై బెస్ట్ విషెస్ టు యూ. అంటే మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి సినిమాలు ఇంకా మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పి. రాజు రాంబాయి బ్లాక్ బస్టర్ అయిందో అదే చేతులతో మా సినిమా కావాలని చెప్పి మీద రావడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు ఉడుగుల గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అడిగిన వెంటనే రండి భయ్యా చేద్దామని చెప్పేసి అని రమ్మన్నారు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇలాంటి కంటెంట్లు తీయడం మంచిది, ఇలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళు నేను బాగా ఎంకరేజ్ చేస్తానని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇకపోతే ఈ స్టోర్టపురం స్టూడెంట్స్ టీమ్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ ఆఫ్ దే కెఫ్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఆల్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ. సో 80% సినిమా అయిపోయింది. దగ్గర 3 సాంగ్స్ కూడా షూట్ అయిపోయినాయి. ఇంకొక 20-25% ఉంది. ఇది లాస్ట్ షెడ్యూల్ చేయబోతున్నాం. చేసి వెంటనే ఎడిటింగ్ కూడా దగ్గర పడిపోయింది. ఇది మిగిలిన డబ్బింగ్ చెప్పి త్వరలో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. స్పెషల్గా చెప్పాలంటే దివి చాలా సపోర్ట్ చేసింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆమె ఫస్ట్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు అనుకున్నాను, కానీ చాలా ప్రతిసారి ఏంటి ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు సార్ షూటింగ్ ఏంటి అని సపోర్ట్ చేయడం. నిఖిల్ కూడా బాగా చేయడం. ఆర్టిస్టులు అందరూ బాగా సపోర్ట్ చేశారు. ప్రవీణ్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. స్పెషల్గా ఈ ఫస్ట్ షెడ్యూల్ మేము ఒక హోటల్ సెట్ చేసాము. సెట్కి క్యాంపా కంపెనీ మాకు స్పాన్సర్ చేసింది. సో అందరూ బాగా, ఆర్టిస్టులు అందరూ కూడా, రమణారెడ్డి, మన వేణు, శ్రావణు, ఆది, హైపర్ ఆది, మ్యూజిక్ డైరెక్టరు,
ఎస్ఎస్ వెంకటేష్ గారు, సో ఆర్టిస్టులు అందరూ, మా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సుజాత రెడ్డి, సో కో-డైరెక్టర్ మూర్తి గారు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. టీం అందరూ కూడా నిజంగా మళ్ళీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వేణన్నకి, ఊడిగల వేణన్నకి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్కారం. ఇవాళ మా సినిమా స్టువర్తపురం స్టూడెంట్స్ వేణు ఉడుగల గారి చేతుల మీదుగా లాంచ్ అయింది టీజర్. అండ్ చాలా చాలా హ్యాపీ. వేణు ఉడుగల గారు వెంటనే యాక్సెప్ట్ చేసి మా సినిమా లాంచ్ చేయడానికి, మా టీజర్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ అలాంటి లక్కీ హ్యాండ్స్తో మేము చేయాలని కూడా అనుకున్నాము. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఆర్కే గారు చాలా హ్యాపీ దట్ మేము ఒక కంటెంట్ ని రెస్పెక్ట్ ఇచ్చి కంటెంట్ కోసము ఉండే కొంతమంది డైరెక్టర్స్ మాకు ఇలాగా సపోర్ట్ చేయడం, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ సార్ వేణు ఉడగల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ మా సినిమా వచ్చేసి స్టువర్తపురం స్టూడెంట్స్ చాలా, ఇట్ ఈస్ కంటెంట్ డ్రివన్ అండి. చాలా చాలా బాగా రాసుకున్నారు ఆర్కే గారు. అండ్ వీఆర్ వెరీ లక్కీ, మీ అండ్ నిఖిల్, టు బీ డూయింగ్ దిస్ ఫిలిం. ఈ సినిమాలో నిజం చెప్పాలంటే నాకన్నా నిఖిల్కి ఎక్కువ స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి అండ్ ఆల్. ఇందులో ఒక కమర్షియల్ హీరోయిన్ ఎలా ఉంటుందో అలా నేను ఉండబోతున్నాను. బట్ ఒక సాంగ్, ఒక బెల్లీ డాన్సింగ్ కానీ ఒక సాంగ్ నాతో చేయించారు. అందులోనే భరతనాట్యం ఒకటి చేయించారు సేమ్ సినిమాలో. అండ్ ఓకే ఓకే భరతనాట్యం చేయించారు. అండ్ అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఆర్కే గారే హీ ట్రై టు షో మీ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ కంటెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను వినిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు డూ దిస్ ఫిలిం. చాలా చాలా బాగా రాసుకున్నారు. సినిమాకి ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేయండి. మా టీం ఇక్కడ మాతో ఉన్నారు ఇవాళ. వీఆర్ వెరీ హ్యాపీ. మా టీం మాకు ఎప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నందుకు, మా టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్, ఎవ్రీబడి, మా ప్రొడ్యూసర్స్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మా హోల్ యూనిట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ సో హ్యాపీ. ఇవాళ టీజర్ ప్లస్ సాంగ్ లాంచ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే గారు, థ్యాంక్ యూ. అండ్ నిఖిల్ ఇక్కడ లేడు, నిఖిల్ ఊర్లో ఉన్నాడు. బట్ నిఖిల్ హ్యాస్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దిస్ ఫిలిం. చాలా బాగా చేశాడు. నిఖిల్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు. తను కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి సినిమాలో. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిలిం స్టువర్తపురం స్టూడెంట్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్టువర్తపురం స్టూడెంట్స్ అనే టీజర్ లాంచ్కి వచ్చాము. ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా వేణు ఉడుగల డైరెక్టర్ గారికి. మన ఆర్కే డైరెక్టర్ గారు అడగగానే టైం ఇచ్చి ఇక్కడికి వాళ్ళ ఆఫీస్లో పిలిపించి ఇంత మంచి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు చాలా చాలా సంతోషం. అండ్ వేణు సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే చిన్న సినిమాలను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఆర్కే అన్నతో ఇంతకుముందు 2-3 సినిమాలు చేశాను. ఇది నా థర్డ్ పిక్చర్ అన్న దాంట్లో. అండ్ అలాగే ఇందులో హీరోయిన్గా నటించిన మన నిఖిల్ గారికి, దివి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ముఖ్యంగా ఇందులో మా రమణారెడ్డి కూడా ఒక మంచి పాత్ర చేశాడు. రమణారెడ్డితో పాటు ఐపరాది గారు, ఇంకా చాలామంది మంచి కాస్ట్ ఉంది, శ్రీనివాస్ రెడ్డి గారు, చాలామంది ఉన్నారు. శ్రవణ్ అన్న కూడా బాగా మంచి విలన్ క్యారెక్టర్ చేశారు అనుకుంటే టీజర్లో చాలా అద్భుతంగా కనబడుతున్నాడు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వెంకటేష్ గారికి, ఎడిటర్స్కి, అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా గుడ్ లక్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, సినిమా థియేటర్లో త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ టు స్టువర్తపురం స్టూడెంట్స్ అండ్ ఆల్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. అండి, నమస్తే అందరికీ. నేను మీ రమణారెడ్డి. ఈరోజు టీజర్ లాంచ్కి రావడం జరిగింది. వేరన్న అడగంగానే, బ్రదర్ నేను ఇలాంటి మూవీస్ని కంపల్సరీ నేను ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా అలాంటి మూవీ చేసుకుంటా ఈ ఇండస్ట్రీలో ముందుకు రావడం జరిగింది. సో అందరూ చాలా కష్టపడి చేస్తారు సినిమాలు, ఒక ప్యాషన్తో. వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా చేసి బయటపడాలా అన్నీ వదులుకొని రావడం జరుగుతుంది ఇండస్ట్రీకి అని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా వచ్చాయని చెప్పారు. లేకుంటే నేను మామూలుగా అయితే ఎవరైనా బిజీ ఉంటే నేను తర్వాత రండి, నేను రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తానంటారు. ఒక కాల్లో చెప్పేశారు రమ్మని చెప్పి. అన్న వేరన్నా చాలా థ్యాంక్స్ అన్న. మీ ద్వారా నేను రాజవేష్ రాంబాయిలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అలానే మీ ద్వారానే క్రేజీ కళ్యాణంలో కూడా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే మీ ప్యారల్లో జరుగుతున్న సినిమాలు ఏదైతే హిట్ అవుతున్నాయో, ఈ సినిమా కూడా ఇలానే హిట్ అవ్వాలని, మీరు బ్లెస్సింగ్స్ కావాలని మేము రావడం జరిగింది. సో రామకృష్ణ డైరెక్టర్, నా ఇద్దరు మేము రూమ్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ మేము. సో ఆయన కూడా చాలా తపన సినిమా అంటే ఇక ఇంకోటి చేయాలా ఏదైనా ఒక చేయాలని చెప్పి ఆయన చాలా తపన. ఆయనకు పొద్దున్న లేస్తే సినిమా తప్ప ఆయనకు వేరే ఏమి ఉండదు, సినిమా ఉంటుంది. కాబట్టి ఆయన కష్టం కూడా ఫలితం దక్కుతుందని చెప్పి నేను ఈ సినిమా ద్వారా ఆల్ ద బెస్ట్ ఆర్కే అండ్ టీం అందరికీ, ప్రొడ్యూసర్స్కి అండ్ ఆర్టిస్ట్, నాతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరికి కూడా
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, దిస్ అఖిల్, ఐఎమ్ ఆర్టిస్ట్. మాకు ఈ ట్రయల్ లాంచ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన వేణన్నకి చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి చిన్న చిన్న మూవీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఈ క్యారెక్టర్ ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చినందుకు మాకే గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ఎంటైర్ క్రూ చాలా కష్టపడ్డాను సార్. సో ఈ మూవీ కూడా మీరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.